ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ నెలలో 1, 2 తారీఖులు అమ్మవారి అమ్మవారి దశావతారాలు అమ్మవారి ఇది నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 తారీఖు వరకు ఉన్నాయి. చాలా వరకు నవరాత్రులు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 2 మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి అవతారం అక్టోబర్ 1, 2 తారీఖులు అయ్యాయి. అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం ఇప్పుడు చాలా అవసరం అందరికీ కూడా. ఓన్లీ వృషభ రాశే కాదు, అన్ని రాశుల వారికి కూడా అమ్మవారి దయ ఉండాలి. అందరిలోకి అమ్మవారే మనకు ప్రత్యేకమైన దేవత కనుక ఆమె అమ్మ ఆశీస్సులుంటే అన్నీ ఉన్నట్టే. ఇక ఇప్పుడు వృషభ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అయితే రాశి చక్రం ఎలా ఉంది అంటే ఈ గ్రహాల సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో అంటే వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే 2వ ఇంట్లో గురువు ఉన్నాడు, సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో రవి బుధుడు ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, రాహు ఏమో కుంభంలో ఉన్నాడు, శని ఏమో మీనంలో ఉన్నారు. ఇది రాశుల సంచారం. అయితే అక్టోబర్ 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకి వెళ్తాడు. అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు వెళ్తాడు. అక్టోబర్ 18వ తారీఖున రవి కన్య నుంచి తులకి వస్తాడు అనమాట. ఇది ఈ గ్రహాల చలనం ఈ వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికే కాదు, అన్ని రాశుల వారికి గ్రహాల చలనం. అక్టోబర్ నెలలో 19వ తారీఖు ధనత్రయోదశి అయింది, ప్లస్ అదే రోజు నరక చతుర్దశి కూడా అయింది. అక్టోబర్ 20వ తారీఖున దీపావళి అమావాస్య. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ, చాలా సంతోషంగా చేసుకుంటారు కనుక ఆ రోజు శ్రీకృష్ణుణ్ణి పూజించి దీపాలు వెలిగించి, దీపం వెలిగించడం అని అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడము, అట్లాగే చీకటిని పారద్రోలి వెలుగుని ఆహ్వానించడం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసం అంతా అంటే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్న వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తారు. మంచిగా ప్లాన్ చేసుకుని తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం చాలా ఉంది. వీళ్ళకి చాలా కుటుంబానికి ఆప్తులు, రాజకీయ నాయకులు వాళ్ళ సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగా అభివృద్ధిగా కనిపించేలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలా ప్రయాణాలు చాలా చేస్తారు. అయితే వీళ్ళు చేసే ప్రయాణాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా ప్రయోజనమే ఉంటుంది, కానీ ఆర్థికంగా నష్టం అనేది జరగదు. అందువల్ల ప్రయాణాలకి వీరు నిస్సంకోచంగా బయలుదేరి వెళ్ళొచ్చు. అలాగే కానీ కొంత ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో అంటే వాళ్ళ పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండి అటువంటి అవకాశం రాకుండా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అధికారుల మన్ననలు పొందే ప్రయత్నం చేయాలి. అలాగే మీకున్న శత్రువులు మీ మీద విజయం సాధించే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అందువల్ల శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి వాళ్ళతో మాట కలవకపోవడం ఈ మాసంలో చాలా మంచిదని చెప్పొచ్చు. అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. అంటే టోటల్ గా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలుగా ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట. అట్లాగే ధనం మాత్రం బాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందరితోటి ఉట్నే గొడవలు వచ్చేలాగా అకారణ కలహాలు, స్థిరాస్తికి సంబంధించినటువంటి తగాదాలు, ఇవన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వివాహ శుభకార్యాలు చేస్తారు. కాకపోతే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ మాసంలో ఎంతైనా మంచిది. తొందరపడి ఎవరితోటి గొడవలు వెళ్ళకపోవడము, ఒకవేళ గొడవ వచ్చే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడము, ఇట్లా చేయడం వల్ల వీరికి కొంచెం ఈ మాసం ఫలితంగా ఉంటుంది. ఇక అమ్మవారిని పూజించడము, వృషభ రాశికి అధిపతుడు శుక్రుడు కనుక ఆయన కూడా స్త్రీ గ్రహం కనుక అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం.